తిరుపతి నుంచి మరో రాజకీయ పార్టీ ఆవిర్భావం. నవనిర్మాణ రాజ్యం పేరుతో ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం. తిరుపతి ఆగస్టు 17. తిరుపతి కేంద్రంగా నవనిర్మాణ రాజ్యం పేరుతో మరో కొత్త రాజకీయ పార్టీ ప్రజల ముందుకు రాబోతోంది. సమాజంలో పెరుగుతున్న అక్రమాలు, అవినీతి, అన్యాయం, ప్రజా సమస్యలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు మెరుగైన పాలన, పారదర్శక వ్యవస్థ అందించాలనే లక్ష్యంతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. ప్రజల హక్కులను కాపాడటం, సామాన్యుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లటం, యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించడం, మహిళలు, రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం తమ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. రాజకీయాలను స్వప్రయోజనాలకు కాకుండా ప్రజాసేవకు వేదికగా మార్చడమే నవనిర్మాణ రాజ్యం ఉద్దేశమని తెలిపారు. అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు ప్రజల భాగస్వామ్యంతో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయనున్నట్లు నాయకులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో తిరుపతి నగరంతో పాటు జిల్లాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం, నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ కోసం ప్రతి ఒక్కరూ తమతో కలిసి రావాలని నవనిర్మాణ రాజ్యం నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం వెంకటరమణ, మోహన్ బాబు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి, అలాగే ప్రజామిత్రులందరికీ కూడా, అలాగే మన సహోదరులకి అందరికీ కొత్త పార్టీ అనేది నిర్మాణం చేస్తున్నాము. ఎన్ఎన్ఆర్ నవనిర్మాణ రాజ్యం పార్టీ అనేది కొత్తగా స్థాపిస్తున్నాము. దీనిపైన ఎవరికన్నా అభ్యంతరం ఉంటే 1 నెల లోపల ప్రజాకి తెలియజేసి కోరుకుంటున్నాను. నవనిర్మాణ రాజ్యం పార్టీ పైన ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉన్నా కానీ 1 మంత్ లోపల తెలియజేస్తా కోరుకుంటున్నాను. నవనిర్మాణ పార్టీ అంటే ప్రజల యొక్క ఇబ్బందులు, చాలామంది డ్రైవర్ సోదరులు కావచ్చు, అలాగే రైతులు సమస్యలు కానీ, మన ప్రజానీకంలో చాలామంది జాబులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళపైన గట్టిగా పోరాడి ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంటికి ఒక జాబ్ ఇచ్చే లక్ష్యంగా ఈ నవనిర్మాణ రాజ్యం పార్టీ తీసుకుంటుంది. ప్రతి కుటుంబానికి కూడా న్యాయం చేసే విధానంగా ఎన్ఎన్ఆర్ అనేది పోరాడుతూ ఉంటుంది. అలాగే ఏ కార్మికుడికైనా కానీ ఇంటింటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని కూడా నేను గర్వంగా సభాపకంగా ఈరోజు మాటిస్తున్నాను. మన పార్టీ అమలైనాక పార్టీ మన ప్రజానిధులు అందరూ మనం ముఖ్యంగా ఆదరించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఒక జాబ్ అనేది కంపల్సరీగా నేను డొనేట్ ఇస్తాను. ఒక్కొక్క ఇంటికి అది ప్రైవేట్ జాబ్ చేసినా గవర్నమెంట్ జాబ్లోకి రావాలా, ప్రైవేట్ జాబ్ చేసినా అది గవర్నమెంట్ ఉద్యోగంలాగా కల్పిస్తానని సభాముఖంగా ప్రజలందరూ తెలియజేస్తున్నాను. ఇటు ఎన్ఎన్ఆర్ నీరుగుడ్డి వెంకటరమణ. నా పేరు వెంకటరమణ. ఎన్ఎన్ఆర్ పార్టీ తరఫున గురించి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, యువత ముఖ్య ఉద్దేశం ఏమనగా అంటే, ఇప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగం యువతకు రావడం లేదు. ఆ ఉద్యోగాల కోసం మా పార్టీ ఎంతవరకు కష్టపడుతుందంటే అంతవరకు పోరాడుతుంది. యువత తప్పుదావ పడడానికి గల కారణం మందు, డ్రగ్స్, మత్తు పదార్థాలు, ఈ గంజాయి వంటివన్నీ నిర్మూలించడానికి మా పార్టీ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళపై జరిగే అక్రమాలు కానీ, ఎటువంటి పేద ప్రజల మీద జరిగే అన్యాయాలు కానీ ఏ పార్టీ అయినా సహిస్తుందేమో కానీ మా పార్టీ సహించే ఉద్దేశం లేదు. మేము ప్రతి ఒక్క కార్మికుడికి కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు ఎటువంటి వాళ్ళకైనా సరే మేము ముందు మద్దతు ఇస్తాం. మా యొక్క ఉద్దేశం ఏమనగా ప్రజలు పేదరికంలో బతకకూడదు, అలాంటి పేదరికం నిర్మూలించాలనేదే మా యొక్క ముఖ్య లక్ష్యం. ఎటువంటి పేదవాడికి ఇల్లు కావాలి, లేని వాళ్ళకు, ఉన్న వాళ్ళు సంపాదించుకుంటున్నారు కానీ లేని వాళ్ళకి ఎవరూ లేదు. ముఖ్యంగా ప్రతి పేదవాడికి ఇల్లు, ఉద్యోగం వచ్చేటంగా మా పార్టీ ముఖ్య ఉద్దేశంగా పోరాడి పేద విద్యార్థులకు వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా మా పార్టీ ముందు ఉంటుంది. ఈ ఎన్ఎన్ఆర్ పార్టీ కోసం మేము ఎంతవరకైనా ఉంటాం. మన కార్యకర్తలు ఎల్లకాలం జెండాలు మోసేది కాదు. ఈ పార్టీ వచ్చిండేది మన పేదవాళ్ళ కోసం, మన పేదవాళ్ళని నిలబెట్టేదాని కోసం. ఇది ఒక్కసారి మా పార్టీని ఒకసారి ఇచ్చి చూడండి. ఆ తర్వాత మేమేం చేస్తాం, చేయగలుగుతామో లేదని మా యువత చూపిస్తుంది. ఆ తర్వాత అందరికీ ఎటువంటి లోపాలు లేని ప్రభుత్వంగా నిర్మించాం. ఇది ఎన్ఎన్ఆర్ ముఖ్య ఉద్దేశం.